హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అయితే మనకు ఒక 1 మంత్ నుంచి ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే అది ఎన్టీఆర్కి సంబంధించిన స్థల వివాదం అని చెప్పొచ్చు. ఆయన తీసుకున్న స్థలానికి సంబంధించి స్తుంకు గీత అనే ఒక ఆవిడ దగ్గర ఆయన స్థలం కొనుగోలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే 2003లో ఎప్పుడో తీసుకున్న ఆ స్థలానికి సంబంధించి ఇప్పుడు దానిలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మెల్లమెల్లగా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే అది తీసుకున్నప్పుడు అక్కడ ఏమేం లోన్స్ ఉన్నాయి ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎన్టీఆర్కి ఏమీ చెప్పలేరంట. అయితే సుంకు గీత ఆల్రెడీ ఎన్టీఆర్కి అమ్మకన్నా ముందే ఇంకొకరికి దానికి సంబంధించి దానిపైన లోన్ తీసుకున్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆ లోన్ తీసుకున్న విషయం ఇటు ఎన్టీఆర్కి తెలియకపోవడము, దాని తర్వాత ఎప్పుడైతే ఈ ల్యాండ్కి సంబంధించి వివాదాలు వస్తున్నాయి, అసలు ఇక్కడ ఎందుకు దీనికి సంబంధించి లోన్ మీరు పే చేయట్లేదు అని చెప్పేసి అధికారులు వచ్చి అడిగినప్పుడు అప్పుడు సుంకు గీత అని ఆవిడ చేతులు ఎత్తేయడం జరిగింది. ఆవిడ చేతులు ఎత్తేసి పరారైపోవడంతో ఇటు ఎన్టీఆర్ ఇంటికి వచ్చి చాలా మట్టుకి అధికారులు మాకు దీనికి సంబంధించి మీరే పేమెంట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే అఫీషియల్గా ఈ ల్యాండ్కి ఈయన ఓనర్ కాబట్టి. అయితే ఇక్కడ మధ్యలో మొత్తంగా చూసుకుంటే అసలు ఆయనకు తెలియకుండా జరిగిన విషయానికి ఆయన ఎలాంటి ఛార్జ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా సుంకు గీతాన్ని వెతికి ఆయనతో మాట్లాడి ప్రజెంట్ దానికి సంబంధించి ఒక లాయర్ని పెట్టి హైకోర్టు వరకు వెళ్ళిన ఈ వివాదాన్ని దానికి సంబంధించి సెటిల్ చేసిన విషయం అయితే మనందరికీ వినిపిస్తూ ఉంది. మరి మొత్తంగా చూసుకుంటే ఇటు ఎన్టీఆర్కి సంబంధించి ఇప్పుడు ఆ ల్యాండ్కి ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు. ఇంకొక ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి ఆయనకి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే దీనికి సంబంధించి మనీ పరంగా అయినా ఇద్దరు సుంకు గీత కానివ్వండి, లేకపోతే కిలారు రాజేష్ అనే ఇంకొక వ్యక్తి పేరు బయటకు వస్తుంది. ఆయన ఆ ఏరియాకి సంబంధించి అక్కడ ఏదైతే ఇల్లు ఉందో దానికి సంబంధించి ఆయన అక్కడ ఓనర్ అన్న వాటిలో కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఏరియా రిజిస్టర్డ్ చేసుకున్న ఆయనకి సంబంధించి ప్రజెంట్ కిలారు రాజేష్ అనే వ్యక్తిని పట్టుకొని ఆయన దగ్గర వెళ్ళి ఎక్కువగా మాట్లాడుతున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తంగా ఇదైతే ఒక కొలిక్కి వచ్చింది అనేది అనుకుంటున్నారు. బట్ ఇంకా హైకోర్టులో దీనికి సంబంధించి మొత్తం క్లారిటీ అయితే రాలేదు. కానీ ప్రజెంట్ ఎన్టీఆర్ ఇంకా దాంతో ఇంకా ఆయనకి ఎలాంటి కనెక్షన్ లేదు అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోయింది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సంఘటనల విషయం పైన ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి.